తులారాశివారు, మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నాశనానికి, మీ ఇంట్లో ఉన్న అశాంతికి కారణం ఏ దేవుడో, ఏ గ్రహమో కాదని మీకు తెలుసా? కారణం మీ చుట్టూ ఉండి మీమీదే ఏడుస్తున్న ఇద్దరు కిలాడీ స్త్రీలు. అవును, అక్షరాల నిజం. ఈ వీడియో మీకోసమే. దయచేసి ఒక 5 నిమిషాలు మీ పనులాపేసి ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ఈ చిన్న పని చేయకపోతే మీ ఆర్థిక పరిస్థితి, మీ సంసారం ఒక నరకంలా మారబోతోంది. ఇది భయపెట్టే మాట కాదు, పచ్చి నిజం. మీ రాస్యాధిపతి శుక్రభగవానుడు. మీ మనసులో ఏ కల్మషం ఉండదు. మీ ఇంట్లో 10 రూపాయలుంటే అందులో 5 రూపాయలు పక్కవాడికి సాయం చేసే గొప్ప మనసు మీది. కాని ఈ లోకం మీలా లేదు. మీరు పెట్టిన అన్నం తిని మీ ఇంట్లోనే కూర్చుని మీకే గోతులు తవ్వే మనుషులు మీ చుట్టూ ఉన్నారు. నేను అందరికీ మంచే చేస్తున్నాను కదా దేవుడా, నాకెందుకీ కష్టాలు అని మీరు ఎన్నోసార్లు బాధపడి ఉంటారు. నేను చెప్పేది నిజమైతే ఇప్పుడే కామెంట్స్లో నిజమే గురువుగారు అని రాయండి. మీకున్న అతిపెద్ద బలహీనత అందర్నీ గుడ్డిగా నమ్మడం. మీ వెనుక ఉండి మీ ఎదుగుదల చూసి కడుపుమంటతో రగిలిపోతున్న ఆ ఇద్దరు స్త్రీలలో మొదటి వ్యక్తి మీకు చాలా దగ్గరి బంధువు లేదా పక్కింటావిడ కావచ్చు. మీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడమే ఆమె పని. మీ పర్సనల్ విషయాలు లాగి బయటకు వెళ్ళి 10 మందికి మీ మీద లేనిపోనివి ప్రచారం చేస్తుంది. ఆమె కంటి చూపే మీ ఇంటికి పట్టిన దరిద్రం. ఇక రెండవ స్త్రీ మీ ఆఫీసులో లేదా దూరపు బంధువుల్లో మిమ్మల్ని గమనించే వ్యక్తి. మీరంటే ఆమెకొక రకమైన పోటీ. మీ స్టేటస్ని చూసి తట్టుకోలేక మీమీద నిందలు వేస్తూ మీ కుటుంబంలో చిచ్చు పెడుతుంది. వీళ్లు వదిలే నిట్టూర్పులు, ఏడుపు మీ ఇంటికి ఒక అదృశ్యమైన నెగటివ్ ఎనర్జీని పంపిస్తున్నాయి. నరదృష్టికి కల్లును బద్దలు కొట్టే శక్తి ఉంది. దీనివల్ల ప్రస్తుతం మీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసా? మొదటిది ఆరోగ్య సమస్యలు. రిపోర్ట్స్ నార్మలొచ్చినా ఉదయం లేవగానే ఒళ్ళునొప్పులు, బద్ధకం, తలనొప్పి. రెండవది ఆర్థిక పతనం. చేతికి వచ్చిన డబ్బులు నీళ్లలా ఖర్చయిపోవడం. మూడవది కుటుంబంలో అశాంతి. నిన్నటి వరకు ప్రేమగా ఉన్న భార్యాభర్తలు కారాలు మిరియాలు నూరుకోవడం, పిల్లలు మాట వినకపోవడం. కాని భయపడకండి, మీ పక్షాన ఆ దుర్గాదేవి ఉంది. ఈ నరఘోష నుండి కాపాడుకోవడానికి నేను చెప్పే ఈ 4 అత్యంత శక్తివంతమైన జ్యోతిష్య పరిహారాలు రాసుకోండి. మొదటిది, ప్రతి శుక్రవారం పసుపు వస్త్రంలో గుప్పెడు కల్లుప్పు, 3 ఎండుమిరపకాయలు, పటికా వేసి మీ సింహద్వారానికి కట్టండి. వాళ్ల నెగటివ్ ఎనర్జీ అక్కడే భస్మమైపోతుంది. రెండవది, సాయంత్రం 6 దాటాక మట్టి ప్రమిదలో కర్పూరం, 2 లవంగాలు వేసి ఆ పొగని ఇల్లంతా చూపించండి. మూడవది, ఇది చాలా ముఖ్యం. రేపటి నుండి మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్వరితోనూ పంచుకోకండి. మౌనమే మీకు రక్ష. నాలుగవది, మంగళవారం లేదా శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవి గుడికి వెళ్ళి 2 నిమ్మకాయలతో దీపం పెట్టండి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధర్మం మీ వైపు ఉంది. మీమీద వాళ్లు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్కకు దేవుడు మీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాడు. ఈ వీడియో మీ మనసుకు హత్తుకుంటే దయచేసి కామెంట్స్లో ఓం శుక్రాయ నమః లేదా ఓం శ్రీ దుర్గాయై నమః అని భక్తితో రాయండి. ఆ అమ్మవారి కవచం మీకు రక్షగా ఉంటుంది. మీలాగే బాధపడుతున్న మీ తులారాశి బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేసి పుణ్యం మూటగట్టుకోండి. ఇలాంటి అద్భుతమైన పరిహారాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.